కొంచెం వెనకరండి అన్న వెనకరండి. ఎందుకు కాశ్మీర్లో భారతీయులపై జరిగిన దాడులను ఖండించండి. కాశ్మీర్లో భారతీయులపై జరిగిన దాడులను ఖండించండి. కాశ్మీర్లో భారతీయులపై జరిగిన దాడులను ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా. కాశ్మీర్లో భారతీయులపై జరిగిన దాడులను ఖండించండి. కాశ్మీర్లో పాకిస్తాన్ పాకిస్తాన్ కుక్కల్లారా. పాకిస్తాన్ తీవ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలి. పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి. పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్ మాతా కీ. అదన్న వెనక్కి అర్థం చేసుకోవాలి. వారు ఈ మాటలు మాట్లాడే వారు ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. 26 మంది అమాయకుల ప్రాణాలు పోతే ఇటువంటి రాజకీయ ప్రేలాపనలు, అసందర్భ ప్రేలాపనలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దేశభక్తులైతే కాదు. ఈ సమాజానికి చీడ పురుగులు. అటువంటి వారిని ఎంతో తొందరగా వదిలించుకుంటే, వారి వ్యక్తులైనా శక్తులైనా వదిలించుకుంటే దేశానికి, సమాజానికి, ముఖ్యంగా ముస్లిం సమాజానికి అంత మేలు జరుగుతుంది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న రోగ్ నేషన్ పాకిస్తాన్ ఆటలు సాగిన నేపథ్యంలో అమాయకులైన పర్యాటకులను ఇవాళ పర్యాటక రంగం కూడా వ్యాప్తి చెందుతా ఉంది. దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇవాళ కాశ్మీర్ అందాలను తిలకించడానికి ఆ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి ప్రజలందరూ సంతోషంగా ఉంటున్న తరుణంలో కొంతమంది ముష్కరులు చుట్టుముట్టి, పర్యాటకులను చుట్టుముట్టి వారిని హతమార్చడం దారుణాతి దారుణం. మరీ ముఖ్యంగా మతాన్ని అడిగి మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు హిందువులని చెప్పిన తర్వాత వారి భార్య ఎదురుగే, మొన్ననే కొత్తగా పెళ్ళైన జంటని భార్య ఎదురుగే భర్తను కాల్చి చంపేయడం, పిల్లలు ఎదురుగా తండ్రిని చంపడం, తల్లి ఎదురుగా కుమారుని చంపడం వారి మానసిక స్థితిని తెలియజేస్తాం. అయితే ఇవాళ సమర్థవంతుడైన ఒక నాయకుడు ఈ దేశానికి సారథ్యం వహిస్తున్నాడు. గతంలో ఇటువంటి ఆటలు వాళ్ళు ఆడినప్పుడు సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ లేదా ఎయిర్ స్ట్రైక్ చేసి ఏ ముష్కరులు అయితే ఉగ్రవాద దాడులకు పాల్పడి గతంలో యూరిలో కానీ పుల్వామాలో కానీ సైనికుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారో వారిని ఆ దేశ భూభాగంలోకి వెళ్ళి వారి శిక్షణా స్థావరాల మీద దాడులు చేసి హతమార్చిన సంఘటన మనం ఇవాళ ఈ అత్యంత హేయమైన చర్యను కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకకంఠంతో ఖండిస్తూ భారత్కు అండగా నిలిచాయి. పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాదాన్ని వారి దేశంలో మొత్తం అతలాకుతలమైతున్న నేపథ్యంలో వాళ్ళ ప్రజలను దృష్టి మరల్చడం కోసం ఇవాళ ఒక పిరికి పంద చర్యకు పాల్పడి కొంతమంది ఉగ్రవాదుల చేత అమాయకులు ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ దేశ నాయకత్వాన్ని చూస్తూ ఉండే పరిస్థితి లేదు. గతంలో లాగా ఏం చేసినా సాగుతుందనే అవకాశాలు లేవు. వారికి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా భారతదేశం వారికి బుద్ధి చెప్తుంది. ఎవరైతే ఈ మారణ హోమంలో పాల్పంచుకున్నారో ప్రతి ఒక్కరిని వెతికి వెంటాడి వారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఆ శిక్ష విధించబడుతుంది. అయితే ఇవాళ ఇన్ని 26 మంది ప్రాణాలు కోల్పోవడం వారందరి
స్మృతికి నివాళులర్పిస్తున్నాం. మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు, కావలికి చెందిన మధుసూదన్ గారు ఈ హత్యాకాండలో అమరులయ్యారు. వారిని వాళ్ళ విశాఖపట్నంకి ఆ పార్థివ దేహాన్ని చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. తర్వాత పార్టీ ఆదేశాల మేరకు వారి అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా నన్ను కూడా పార్టీ ఆదేశించింది. దానికి ఆదేశాల మేరకు వెళ్ళడం జరుగుతుంది. అయితే వాళ్ళ సమీక్ష నిర్వహిస్తూ వెంటనే జరిగిన కొన్ని గంటల్లోనే దేశ హోంశాఖ మంత్రులు అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారికి వెళ్ళి సమీక్ష చేయడం, ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వస్తున్నారు అంటున్నప్పుడు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తద్వారా ఈ దేశంలోని 145 కోట్ల భారతీయుల ధైర్యాన్ని దెబ్బతీయడానికి, ముఖ్యంగా హిందువుల మనోబలాన్ని దెబ్బతీయడానికి ఈ ఉగ్రవాదులు చేపట్టిన ఈ పాశవిక చర్యకు తగిన మూల్యం వారు చెల్లించుకోక తప్పదు. మైనార్టీ బిల్లు పాస్కి దీనికి ఏం సంబంధం అండి? మీరు గతంలో 10 సంవత్సరాలు చూస్తే ఏ రోజు టీవీ పెట్టినా, ఏ న్యూస్ పేపర్ చెప్పినా, ఎక్కడ చూసినా ఉగ్రవాద బాంబులు దాడులు జరిగాయి. హైదరాబాద్లో లుంబిని పార్కులో దాడులు చేస్తే 150 మంది చచ్చిపోయారు. గోకుల్ చాట్ దగ్గర దాడి చేస్తే 175 మంది చచ్చిపోయారు. 4 పాకిస్తాన్ నుంచి భారతదేశంలో వచ్చి 356 మందిని బాంబేలో కాల్చి చంపేశారు. అవాళ ఈ ఉండిందా? ఎందుకు ఇటువంటి వక్రీకరించే పనులు చేస్తున్నారు? దీనికి దానికి ఏం సంబంధం? ప్రజలు ఇవాళ 140 కోట్ల మంది ట్రిపుల్ తలాక్ తెచ్చినప్పుడు ముస్లిం మహిళలంతా హర్షించారు, స్వాగతించారు. తర్వాత సిఏ యాక్ట్ తెచ్చినప్పుడు ముస్లిం సమాజం హర్షించింది, స్వాగతించింది. ఇవాళ కూడా 85% ముస్లింలు ఎవరైతే అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నారో వారి జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసమే వక్ఫ్ బిల్లు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని పదే పదే అన్ని ఎక్కడ చూసినా అర్థమవుతుంది. కొంతమంది చేతిలో అన్యాక్రాంతం అవుతోంది. కొంతమంది పెద్దలు 10%, 5% మంది పెద్దల జేబుల్లోకి ముస్లిం సోదరులకు వాళ్ళ సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన నిధులు వెళ్తున్నాయి, వాళ్ళ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఒక సదుద్దేశంతో 85% మంది ముస్లింలలో బీసీలు ఉంటున్నారు. వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో తీసుకొస్తే దాని పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు. మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు, దీనికి పాకిస్తాన్ ఏం సంబంధం? ఉగ్రవాద దాడులు జరిగితే